హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం ఒక ఆధ్యాత్మిక దేవాలయంలోకి, అలాగే నిరంతరం ఓం నమ శివాయ అనే నామంతో ఉండే ప్రదేశానికి అయితే వెళ్దాము. సో అతి ప్రాచీనమైన దేవాలయం, అతి ప్రసిద్ధి చెందిన దేవాలయం అన్నమాట. సో ఈ దేవాలయాన్ని మనం దర్శనం చేసుకుంటే లోకంలో ఉండే దేవతలందరినీ దర్శనం చేసుకున్నట్టు అనమాట. సో ఈ ప్రాంతాన్ని మనం దర్శనం చేసుకున్నా అలాగే ఉంటుందన్నమాట. సో అంత పవిత్రమైన ప్రదేశానికైతే మనం ఇప్పుడు వచ్చాం. సో ఆ ప్రదేశం ఏదో కాదు, అరుణాచలం అన్నమాట. సో ఇది తమిళనాడు స్టేట్లో అరుణాచలం అనేది ఉంటుంది. ఈ టెంపుల్లో ఏంటంటే ఓవరాల్గా మీకు వ్యూ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ తర్వాత ఏంటంటే గిరి ప్రదర్శన కూడా చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏ దేవాలయాలు చూసుకుంటూ మనం స్వామివారి దర్శనానికి అలాగే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలో ఇలాగ పూర్తి వీడియోని మీకు చూపిస్తాను. అలాగే ఫస్ట్ టైం మన శ్రీ స్టాట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ ది వీడియో. ఈ అరుణాచలంకి రావాలి అంటే మనకి అనేక ప్రాంతాల నుంచి ట్రైన్ సౌకర్యం కానీ అలాగే బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. సో మెయిన్ ట్రైన్ ఏంటంటే డైరెక్ట్గా లేకపోయినా కాట్పాడి జంక్షన్కి అనేక ప్రాంతాల నుంచి ట్రైన్లు ఉన్నాయి. సో మీరు కాట్పాడికి వచ్చి కాట్పాడి నుంచి 1.5 hours or 2 hours మనకి బస్సు ఉంటుంది. అలాగే లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ట్రైన్లో మనం వెళ్ళొచ్చు. అరుణాచలంలోని టెంపుల్ యొక్క పూర్తి వ్యూని మీకు చూపిస్తాను, చూడండి. అలాగే దర్శనానికి ఎలా వెళ్ళాలనేది కూడా చూపిస్తానండి. సో అరుణాచలంకి ఏంటంటే మనం అనుకుంటే వెళ్ళలేమండి. శివుడి అనుగ్రహం ఉన్నప్పుడే మనం ఇక్కడ అడుగు పెట్టగలం. అంత పవిత్రమైన ప్రదేశం ఈ అరుణాచలం. సో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఈ అరుణాచలం. ఈ అరుణాచలంలో గిరి ప్రదర్శన కానీ చేస్తే సకల దేవతలందరినీ మనం ప్రార్థించినట్టు పూజించినట్టు అనమాట. ఎందుకంటే ఈ అరుణాచలం మొత్తం దేవాలయాలతో నిండిపోతుంది. ఆధ్యాత్మికత కానీ అలాగే ప్రశాంతత కానీ అన్ని రకాలుగా మనకి దైవాంశములుగా ఉంటాం అన్నమాట. అంత ప్రసిద్ధి చెందిన ఇది అరుణాచలం. సో ఈ అరుణాచలం టెంపుల్ వ్యూని అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి. అరుణాచలంలో స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు కానీ లేదా గిరి ప్రదర్శన చేసేటప్పుడు ముందు ఈ వినాయక టెంపుల్లో స్వామివారిని దర్శించుకొని అప్పుడు మీ యాత్ర అనేది స్టార్ట్ చేయండి. టెంపుల్లోకి మనకి వెళ్ళడానికి మెయిన్గా 4 గాలి గోపురాలు ఉంటాయి, అతి పెద్ద గోపురాలు. సో ఈ గోపురం ఏంటంటే రాజగోపురం మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే వెళ్తాము. ఈ 4 గోపురాలలో మనకి 2 గోపురాల నుంచి ఎంట్రన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే మనకి చెప్పుల స్టాండ్ ఉంటాయి, అలాగే లగేజ్ కౌంటర్లు కూడా ఇక్కడే టెంపుల్ దగ్గరే ఉంటాయి అన్నమాట. సో మొబైల్ అయితే అలో ఉంది. సో గుళ్ళోకి అయితే తీసుకెళ్ళొచ్చు. మెయిన్ గర్భగుళ్ళు అయితే మొబైల్ ఆన్ చేయొద్దండి. Hari Om Namah Shivaya, 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 Hari Om Namah Shivaya. గుళ్ళోకి వెళ్ళగానే మనకు ముందు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది. సో స్వామివారిని దర్శించుకొని మనం దర్శనానికి వెళ్తాం. సో ఇక్కడ దర్శనాలు ఏంటంటే 2 రకాలు ఉంటాయి అన్నమాట. 50 రూపీస్ దర్శనం, అలాగే ఫ్రీ దర్శనం. సో ఫ్రీ దర్శనంకి అయితే మన సుబ్రహ్మణ్య స్వామి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. 50 రూపీస్ అయితే రైట్ సైడ్ నుంచి మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే గిరి ప్రదర్శన రోజు అయితే అన్నిటికీ ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనంలోనే Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శించుకున్న తర్వాత వినాయక స్వామి దేవాలయం ఉంటుంది. సో వినాయక స్వామి దేవాలయం దర్శించుకున్న వెంటనే పక్కనే పాతాళ లింగం సన్నిధి ఉంటుంది. సో ఈ సన్నిధానంలోనే రమణ మహర్షి గారు ధ్యానం చేస్తుంటారు. అప్పుడు హరి ఓం నమః శివాయ
Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya. పక్కనే మనకి 1000 స్తంభాల మండపం ఉంటుంది. సో అది కూడా చూడండి, మిస్ అవ్వద్దు. Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya. పక్కన ఏంటంటే అతి పెద్ద నంది ఉంటుంది. సో చాలా బాగుంటుంది, అది కూడా మిస్ అవ్వద్దు. Hari Om Namah Shivaya, 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 Hari Om Namah Shivaya. రెండవ గోపురంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎడం పక్క ఏంటంటే కాలభైరవ స్వామి దేవాలయం ఉంటుంది, సన్నిధానం. సో అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం మీద మనకి 3 గోపురాలు ఉంటాయి. ఓం నమః శివాయ, హరి 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 ఓం నమః శివాయ. ఇలా స్వామివారిని దర్శించుకుని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి దేవాలయం పక్కనే ఉంటుంది. హరి ఓం నమః శివాయ, 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 హరి ఓం నమః శివాయ. అమ్మవారి దర్శనం తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ప్రసాదాలు కొనవచ్చు అనమాట. సో లడ్డు అలాగే పులిహార వడ అలాంటివి అమ్ముతారనమాట. సో అవి మనకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ. శివాయ, హరి ఓం నమః శివాయ. ఇలా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఈశాన్య గోపురం నుంచి మనం బయటకు వస్తాము. సో వచ్చేటప్పుడు ఫ్రీ లడ్డు, చిన్న లడ్డు అందరికీ ఇస్తారనమాట. సో ఇది ఓవరాల్గా అరుణాచలం స్వామివారి యొక్క దేవాలయం యొక్క ప్రదేశాలు, లోపల గుడిలో చూడాల్సినవి. సో గిరి ప్రదర్శన మీకు పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.